హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. ఇప్పుడు మనకి న్యూ ఇయర్, సంక్రాంతి వచ్చేస్తున్నాయి కదండి. వాటి కోసం రంగులు అనేవి ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ రేటుతో ఎక్కువ కలర్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ రంగులన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి సముద్రపు ఇసుక అనేది తీసుకున్నాను. అదేనండి మనకి బీచ్లో దొరుకుతూ ఉంటుంది కదా, సన్నటి రవ్వ లాంటి ఇసుక అనమాట. ఇదేంటంటే తెల్లగా ఉంటుంది కాబట్టి కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయి. సో దీనికోసం మేము ఇప్పుడు బీచ్కి వెళ్ళాలంటారేమో, బీచ్కి ఏం వెళ్ళవసరం లేదు. ఇది కనుక దొరకకపోతే మన చుట్టుపక్కల ఇసుక దొరుకుతూనే ఉంటుంది కదండి, దాన్ని కూడా జల్లించి తీసుకోవచ్చు. లేదు అంటే రేషన్ బియ్యాన్ని మిక్సీ పట్టేసుకొని నూకలాగా చేసి దాంతో కూడా కలర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే సాల్ట్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే సాల్ట్తో ఏంటంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ముగ్గు పిండితో కూడా కలర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నేను చూపించినట్టుగానే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా సరే తీసుకోవచ్చు. కాకపోతే సాల్ట్ ఏంటంటే మనం వేసుకునే ముందు కలుపుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం నేను ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. చాలా చిన్న డబ్బాలండి ఇవైతే. ఫుడ్ కలర్స్ కొంతమంది ఇంట్లో ఉంటూ ఉంటాయి, లేదు అంటే మనకి షాప్స్లో చాలా ఈజీగా దొరుకుతుందనమాట. ఇప్పుడు నేను వేసే కలర్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్, చాలా తక్కువ క్వాంటిటీతో ఎక్కువ కలర్స్ అనేవి మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇదైతే ఎల్లో కలర్. ఈ కలర్స్లో మనం లైట్ కలర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, డార్క్ కలర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం కలర్ ఎక్కువ వేస్తే కలర్ ఎక్కువ వస్తుంది, తక్కువ వేస్తే లైట్ కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది తడి చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం వాటర్లో కలర్ కలిపేసి డైరెక్ట్గా ఇలా ఇసుకలో వేసి కూడా కలిపేసుకోవచ్చు. అలాగైనా సరే చాలా ఈజీగా కలిసిపోతుంది. ఎలా కలిపినా సరే మనకి కలర్ అనేది మంచి కలర్ వస్తుంది. చూసారు కదా, మంచి ఇది ఎలా అంటే ఎల్లో కలర్లోకి మారిపోయింది అనమాట. లైట్ ఎల్లో కలర్లో ఉంది. ఇంకా మనం కలర్ ఎక్కువ వేస్తే ఇంకా మంచి ఆరెంజ్ కలర్లోకి ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కలర్స్ మిక్సింగ్ అనేది మన ఇష్టం అండి, మన కలర్కి బట్టి మనమైతే మిక్స్ చేసుకోవచ్చు. అలానే మిక్స్డ్ కలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక కలర్లో ఒకటి వేసి వాటర్లో కలిపేసి అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని కలర్స్ అయితే మిక్స్ చేసి పెట్టాను, అందుకే నా చెయ్యి అయితే కలర్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గ్రీన్ కలర్ అనేది కలుపుతున్నాను. సో ఇది వచ్చేసి గ్రీన్ ఫుడ్ కలర్ అనమాట. చూసారు కదా, ఇలా మనకి ఎక్కువ గ్రీన్ కావాలి అంటే ఎక్కువ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే ఇలా ఫస్ట్ అయితే నేను ఇలా ఇసుకలో కలిపేస్తున్నాను. మీరు కావాలంటే చెప్పాను కదండి, వాటర్లో కలిపేసి డైరెక్ట్గా వాటర్ని ఇందులో వేసేసి కలిపేసుకున్నా సరే మనకి ఈజీగా కలిసిపోతుంది. ఇలా అయినా సరే ఈజీగా కలిసిపోతుంది. అయితే వాటర్ ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుతూ ఉంటాం కాబట్టి కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది అనేసి నేను చెయ్యి అనేది తడి చేసుకుంటూ ఇలా అన్నీ కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎండలు ఏం పెద్దగా రావట్లేదు, లైట్గా అలా వర్షం పడుతూ ఉంది కదండి. మా సైడ్ అయితే అలా వర్షం పడుతూనే ఉంది, మబ్బుగా ఉంది. కలర్స్ అన్నీ కూడా త్వరగా ఆరాలి అనేసి ఇలా తడిగా చేసి నేనైతే మిక్స్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇదైతే మంచి గ్రీన్ కలర్ వచ్చింది. ఇంకా డార్క్ కావాలంటే ఇంకా కొంచెం కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా నాకు మంచి కొంచెం గ్రీన్ కలర్ రావాలి అనేసి నేను ఇంకా కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లైట్ కలర్ కావాలి అంటే కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, తడి చేసుకుంటూ. సో అదేవిధంగా ఇంకా కొన్ని కలర్స్ అయితే మిక్స్ చేద్దాము. ఇవైతే ఇంట్లో దొరికే వాటితోటే మంచి కలర్స్ ఎలా అనేది చూపిస్తున్నాను. సో మనకి అందరి ఇంట్లో పసుపు ఉంటూనే ఉంటుంది కదండి, పసుపు లేని ఇల్లే ఉండదు నాకు తెలిసి. సో ఆ పసుపు అనమాట, ఇది చాయ్ పసుపు, మనం కాళ్ళకి రాసుకుంటూ ఉంటాం కదా, అదనమాట. మంచి కలర్ వస్తుంది కదా ఆ పసుపు అయితే. సో ఆ పసుపుని తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలర్ అనేది కలుపుకుంటున్నాను. ఇంకా మీకు చెప్పాలంటే కలర్స్ అన్నీ కూడా మన ఇష్టం అండి, ఏ కలర్ అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు. బ్లూ, పింక్, ఆరెంజ్, గ్రీన్ మన ఇష్టం అండి. కొంచెం ఎక్కువ వేసామంటే డార్క్ కలర్ అవుతుంది, కొంచెం లైట్గా వేస్తే లైట్ కలర్ అవుతుంది అనమాట. మీకు వీడియో బోర్ అనిపిస్తుందా? కానీ ఖచ్చితంగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్ అవుట్పుట్ అయితే అదిరిపోతుంది అనమాట. స్కిప్ చేశారంటే అదంతా కూడా మిస్ అయిపోతారు. సో ఇంకా పసుపు అయితే మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇవి ఆరాక ఇంకా మంచి కలర్లో కనిపిస్తాయండి. చూసారు కదా, ఇక్కడ నేను తీసుకుంది బీచ్లో మంచి వైట్ కలర్లో, అంటే మరి కొంచెం తెల్లగా ఉన్న ఇసుక కాబట్టి కలర్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి.
ఇంకా ఏంటంటే బీచ్లో ఇసుక వల్ల మెరుస్తుందనమాట. మనకి మెరుపు అనేది మనం ఇందులో మెరుపులు వేయకుండానే మంచి షైనింగ్ అయితే వస్తుంది కలర్స్ అన్నీ కూడా. సో తర్వాత ఇక్కడ ఏంటంటే నేను మనకి కలకత్తా కుంకుమ ఉంటుంది కదండి, బాగా మెత్తగా ఉండి కలకత్తా కుంకుమ, ఇది అంటుకుంటే వదలదు కదా, సో అదనమాట. ఆ కుంకుమ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇదైతే మనకి పింక్ కలర్ అనమాట, మంచి పింక్, మంచి కలర్ అనమాట. దీన్ని మనం మిక్స్ చేస్తే ఇలా కొంచెం పింక్ అయితే వచ్చింది. ఇది రేర్ కలర్ అనమాట. మనం వాడితే పింక్ వాడతాం, లేదంటే లైట్ కలర్స్ అలా వాడుతూ ఉంటాం కదా, కానీ ఇలా మిక్స్ చేయడం వల్ల ఒక రకమైన పింక్ కలర్ అయితే, మంచి పింక్ కలర్ అయితే వచ్చేసిందండి. చూసారు కదా. మనకి ఇంకా డార్క్గా కావాలంటే కొంచెం ఎక్కువ వాడుకుంటే సరిపోతుంది. ఈ కుంకుమ అనేది కూడా ప్రతి ఇంట్లో, ప్రతి సింధూరం పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటుంది. మనం 10 రూపాయలు కుంకుమ తెచ్చుకున్నామంటే అందులో ఒక పావు వంతు కూడా యాడ్ చేయమన్నమాట. అలానే ఇక్కడ నేను ఇదేంటంటే ఆరెంజ్ కలరు, గ్రీను, మనకు ఉన్న ఇప్పుడు నేను చూపించిన కలర్స్లోనే చాలా వరకు కూడా కలర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసాను. ఈ బ్లూ ఏంటంటే అంటే లావెండర్ కలర్ అంటూ ఉంటారు కదా, వైలెట్ కలర్, సో అదైతే నేను నీళ్ళు మందుతో ప్రిపేర్ అయితే చేసేసాను అనమాట. రెడ్ అలానే నీళ్ళు మందు కలిపితే చక్కగా ఒక మంచి కలర్ అవుతుంది. అలానే గ్రీను రెడ్ కలిపితే ఒక మంచి కలర్ అవుతుంది, అలాగనమాట. సో ఇంకా కలర్స్ అన్నీ కూడా ఇలా మిక్స్ చేశాను. ఇంకా చాలా కలర్స్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవే చేశాను అనమాట. బోల్డ్ అని తీసుకుంది కదా, ఇంకా బోల్డ్ అని కలర్స్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ కలర్ గురించి అయితే చెప్పాను కదా, నీలి మందుతో అయితే ఈ కలర్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఎక్కువ వేసుకుంటే ఇలా డార్క్ కలర్ వచ్చింది, తక్కువ వేసుకుంటే ఇలా లైట్ కలర్ వచ్చింది అనమాట. సో ఇంక ఇది వచ్చేసి కుంకుమ, మనం కలకత్తా కుంకుమ అంటాం కదా, ఆ కుంకుమతో ఈ కలర్ అయితే వచ్చేసింది. తర్వాత ఇది పసుపుతో ప్రిపేర్ చేసిన కలర్ అనమాట. అలానే ఇంకొకటి వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్, కొంచెం ఎక్కువ వేస్తే కొంచెం బాగా మంచి పసుపు రంగు అయితే వస్తుంది. తర్వాత ఇది గ్రీన్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్తో తయారు చేశాను. అలానే ఇది వచ్చేసి కొంచెం రెడ్ ఫుడ్ కలర్తో కొంచెం లైట్గా వచ్చిందనమాట కలర్ అనేది. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కలర్ అనేది వస్తుంది. ఇదైతే రెడ్ ఫుడ్ కలర్ అనమాట. రెడ్ గ్రీను కలిపి ఒక కలర్ చేసుకోవచ్చు, గ్రీను అలానే బ్లూ కలిపి ఒక కలరు, ఇలా మిక్స్డ్ కలర్స్ కూడా మనం వాటర్లో కలిపేసి చక్కగా ఇలా ఇసుకలో కలిపేసామంటే మంచి కలర్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు నేను వాడింది ఏమీ లేదండి, జస్ట్ 6-7 రూపీస్ 10 రూపీస్ కలర్స్ అనమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి 7 రూపీస్ అనమాట ఎల్లో కలరు, ఇది వచ్చేసి ఒక 6 రూపీస్. చూసారు కదా, చాలా తక్కువ రేట్ అనమాట. అందులో నేను పావు వంతు కూడా వాడలేదు. ఇది వచ్చేసి 10 రూపీస్ రెడ్ ఫుడ్ కలర్ వచ్చేసి. మీరు చూస్తేనే అర్థమైపోతుంది, మనకి కలర్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి, కానీ బోలెడ్ అన్ని కలర్స్ అయితే మిక్స్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఇంకా వాటితో చాలా కలర్స్ మిక్స్ చేసుకోవచ్చండి. చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. మనం ఒక రంగోలీలో కలర్ వేయాలంటే చాలా కలర్ పడుతుంది. మనం దానికి 20-30 రూపాయలు పెట్టి కలర్ కొన్నా సరే సరిపోవు ఒక్కొక్కసారి. అలా కాకుండా ఇలా ఫుడ్ కలర్స్ అనేవి ఒక 30-40 రూపాయలు పెట్టి తెచ్చుకున్నాం. 30-40 ఎక్కడండి, 20 రూపాయలు కూడా అవ్వలేదు మహా అయితే. ఇంకా డబ్బాల్లో ఎక్కడ కలర్ అక్కడే ఉంది. చూసారు కదా, ఆఫ్ కూడా అవ్వలేదు. మంచి మంచి కలర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ రేట్తో. మనం మిక్స్డ్ కలర్స్ చెప్పినట్టుగా మిక్స్డ్ కలర్స్ కూడా మీ ఇష్టం అండి. ఇంకా మన క్రియేటివిటీ అంతా కూడా బయటకు తీసేయచ్చు ఈ కలర్ మిక్సింగ్లో. ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేసేసి చక్కగా లేని కలర్స్ కూడా మనం సృష్టించేయచ్చు అనమాట. సో ఫైనల్గా కలర్స్ అన్నీ కూడా కలిపేసి ఎండబెట్టేసుకోవాలి. సో గాలికైనా సరే ఆరిపోతుంది, ఇసుకే కాబట్టి చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది. మీరు ముగ్గు పిండిలో కలుపుకోవాలి అంటే మనకి ముగ్గు పిండి అనేది రాయితో ప్రిపేర్ చేస్తారు కదా, అలాంటి ముగ్గుతో ప్రిపేర్ చేసుకుంటే మనకి త్వరగా ఆరిపోయి బాగుంటుంది. అదే పిండిలో అలాంటి వాటిలో కలిపారంటే ముద్దలు కట్టేస్తాయి అనమాట. సో కాబట్టి ఈ సన్నటి ఇసుక అయితే చాలా బాగుందండి. మేము రీసెంట్గా బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా దీంతోనే చేయాలి అని ఏమీ లేదండి. నేను చెప్పిన వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటితో చక్కగా కలర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి మంచి మంచి రంగోలీలు వేసేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆశా మల్లిపాటికి చక్కగా మంచి మంచి ఫొటోస్ అనేవి పెట్టండి. వాటన్నిటినీ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.